హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము మా ఫ్రెండ్స్తో కలిసి గదోలి అనే ఏరియాలో షాపింగ్ చేయడానికి అయితే బయలుదేరిపోయాము అనమాట. ఇక్కడ ఏమైంది అంటే నా చెప్పులు తెగిపోయాయి ఆటో ఎక్కేటప్పుడు. అందుకనేసి ఇంకా కొత్త చెప్పులు తీసుకుందామని బాటా షాప్కి అయితే బయలుదేరాను. ప్రీవియస్ చెప్పులు అవైతే ముంబైలో తీసుకున్నాను. 110 రూపీస్, చాలా కంఫర్ట్గా ఉండేవి. ఇంకా అవి ఊడిపోయాయి కదా, లూజ్ అయిపోయాయి అనేసి ఇంకా బాటా షాప్లో తీసుకున్నాము. ఇక్కడైతే ఎవరైతే బాటాలో ఎక్కువగా చెప్పులు తీసుకుంటారో ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇక్కడైతే చూడండి, నేను 2 చెప్పులు సెలెక్ట్ చేశాను. ఇందులో ఏది బాగుందో కొద్దిగా కామెంట్ చేయండి. ఇవైతే చాలా అంటే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా అంటే కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా రేట్ విషయానికి వస్తే కూడా మస్తుగా ఉన్నాయి అనమాట. రేటు మాత్రము అంతే కదా, బాటా అంటే క్వాలిటీ పరంగా అయితే మనం ఎక్కడ తగ్గేదే ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది బాటావి. ఇంకా నాకైతే ఈ లెఫ్ట్ సైడ్ అయితే బాగా నచ్చేసింది. అదైతే నా కాల్ సైజ్కి అయితే అస్సలు సరిపోదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతే అవుతుంది అనమాట. ఒకసారి సైజ్ సరిపోదు. మీలో ఎవరికైనా ఇట్లాంటి చెప్పులు తీసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడి ఉంటారా? కామెంట్ చేసేసేయండి. ఇంకా రేటు కూడా అంతే ఉంది, చాలా హైగా ఉంది. ఇంకా మనం రేటు పెట్టిన దాన్ని బట్టే కదా చెప్పులు వచ్చేటివి. బాటాలో అంటే ఇంకా బాగుంటాయి చెప్పులు, క్వాలిటీ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అట్లాగానే చెప్పులు తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ గదోలి అనమాట ఈ ఏరియా. ఇక్కడ నుంచి ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది, చౌరాస్తా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అనమాట ముందుకెళ్తేమో దశస్వమేధ ఘాట్ వస్తుంది, ఈ పక్కకి వెళ్తేనేమో కాశీ విశ్వనాథ టెంపుల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అనమాట ప్రతి ఒక్కరూ ఇదే రూట్లో వెళ్తారు టెంపుల్కి వెళ్ళాలి అంటే. ఇక్కడైతే ఒక షాప్లోకి దూరిపోయాము. ఇక్కడ ఏంటి తెలుసా, ఈ షాప్ పేరు వచ్చేసరికి సూట్ శారీ అనమాట. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ది కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఉన్నాయి, లెహంగాస్, ఇవి మన డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ షాప్. ఇంకా మన లేడీస్ గురించి తెలిసిందే కదా విషయము, ఒకటి నచ్చితే ఇంకోటి నచ్చదు అనమాట. ఎట్లా అంటే చెప్పనా, డిజైన్ ఉంటే కలర్ నచ్చదు, కలర్ ఉంటేనేమో ఆ క్లాత్ ప్యాటర్న్ నచ్చదు. ఇంకా అన్నీ బాగుంటే మాత్రం ఫిక్స్డ్ రేట్ ఉంటే చిరాకు మన లేడీస్కి, అంతే కదా. ఇంకా ఆ భయ్యానైతే ఇది బాగుంది, అది బాగాలేదు, అది బాగుంది, ఇది బాగాలేదు అనేసి చెప్పాం. లాస్ట్కి అయితే ఒకటి సెలెక్ట్ చేసామన్నమాట. ఇది పెట్టి చూపించాడు, కానీ బాగున్నాయి. ఇంకా తర్వాత అనిపించింది మళ్ళీ తనకి నచ్చలేదన్నమాట. మళ్ళీ బయటకు వేరే షాప్కి వెళ్ళేసి చూద్దామనేసి మళ్ళీ ఇంకో వేరే షాప్కి అయితే వెతికాము. ఇంకా పక్కన వాళ్ళని ఇక్కడ బట్టల షాప్లో ఏ బాగుంటాయి అనేసి అడుగుతుంది మా ఫ్రెండ్. ఇంకా సరే అనేసి ఒక చిన్న షాపింగ్ చిన్నవి అనేసి చేసాము. ఇంకా తర్వాత మళ్ళీ అనింది అనమాట, మళ్ళీ అదే షాప్కి వెళ్దాం అబ్బా అంటే, అబ్బా ఇంకా సరేలే పదా అనేసి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాము రిటర్న్గా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏంటమ్మా అంటే, సరే మళ్ళీ చూపించండి అనేసి చెప్పాడనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఏమో కన్ఫ్యూజన్లో పడిపోయింది. వాళ్ళ ఆయనకు కూడా ఫోన్ చేసి కూడా అడుగుతుంది, ఆ కలర్ బాగుందా, ఈ కలర్ బాగుందా అనేసి. ఇంకా లాస్ట్కి ఏం చేసింది, ఇతను ఒక 10 డ్రెస్సెస్ చూపించాడు. ఇంకా లాస్ట్కి ఏం చేసిందని, నాకు ఫస్ట్ చూపించండి అనేసి అనిందనమాట. ఇక ఒక్కసారిగా నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటి తెలుసా, ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను. డైలాగ్ గుర్తొచ్చేసింది. తల్లి ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసింది, స్టార్ మహిళ. ఇంకా ఆ తర్వాత ఆ డ్రెస్ పట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. కానీ చాలాసేపు పట్టిన తర్వాత ఒక డ్రెస్ కోసం ఆయన ఏమో 2-3 డ్రెస్సులు తీసుకుంటాడేమో అనేసి అనుకున్నాడు. తీరా చేస్తే ఒక డ్రెస్సే అనమాట తీసుకుంది. ఇంకా భలే కామెడీగా అనిపించింది. తర్వాత బయటకు వచ్చేసి అన్నాను. ఆ తర్వాత ఇంకేంటంటే బాగా ఆకలి అవుతుంది అనేసి ఒక దగ్గరికి వెళ్ళి తిందామబ్బా అని చెప్పాను. సరే అనేసి చిన్నగా నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉంది. అప్పుడే అనమాట గంగాహారతి అయిపోయి ఇంకా జనాలు అందరూ ఫుల్గా బయటకు వచ్చేసారు. అదే నా షార్ట్ వీడియోలో మీకు చూపించాను, ఇంకా లైవ్ దాంట్లో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి, ఎంత రష్ ఉంటుందో అక్కడైతే. అబ్బా చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళామన్నమాట. ఇంకా డ్యూటీ అయిపోయింది కదా, అందుకనే డ్యూటీ చేసేసి వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఇంకా పక్కన ఇంకా ఆకలి అవుతుంది అనేసి కొద్దిగా ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తిందామని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వారణాసిలో ఫేమస్ ఏంటంటే చాట్ బండి, బనారస్ చాట్ బండి అనమాట. నేను చూపిస్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక షాప్ అయితే కనిపించలేదు, ఆ షాప్ గురించి చెప్తే చాలా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇంకొక షాప్ ఉంది, ఈ షాప్కి వెళ్ళి చూసామన్నమాట. ఇక్కడ కూడా బాగుంటుందా అనేసి, కానీ కొద్దిగా టేస్ట్ చేసామో అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా చిన్నగా ఎవరైతే మామూలుగా చాలామంది కాశీకి వస్తే షాపింగ్ అయితే ఖచ్చితంగా ఇక్కడే చేసేసి వెళ్తారు. ఇక్కడ చాలా బనారస్ శారీస్ అని, బ్యాంగిల్స్ అని, డ్రెస్సెస్ అని అన్నీ తీసుకుంటారు. ఈ మన
రుద్రాక్ష మాలలు కూడా ఇక్కడే తీసుకుంటారండి. పుణ్యక్షేత్రం కదా, ఇక్కడే ఒరిజినల్స్వి అట్లా దొరుకుతాయి అనేసి నమ్మకం అనమాట. ఈ చాలామంది వచ్చి ఇక్కడ తీసుకుంటారు. ఆ రుద్రాక్షకు కూడా ఒక కార్డ్ ఇస్తారు, ఇది ఒరిజినలా కాదా అనేసి. అందులో స్కాన్ చేసి చూస్తారనమాట. ఇది ఒరిజినల్దే రుద్రాక్ష అని కూడా చెప్తారనమాట ఆ షాప్ వాళ్ళు. ఇక్కడ చూసారా ఇలా చేస్తారనమాట. చాట్, టమాటో చాట్, కట్లెట్స్ అట్లాంటివి అనమాట. ఇది ఒక షాప్, బనారస్ చాట్ లాంటిది అనమాట. ఇది ఒక చిన్న షాప్ అనమాట. నాకు అంతగా నచ్చలేదు. నేను మెయిన్ షాప్కి తీసుకెళ్తా అనేసి చెప్పాను, కానీ ఆ రోజు మాకు ఆ షాప్ క్లోజ్లో ఉంది. ఎందుకు అంటే నీతా అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ ఉన్నాడు కదా, ఆయన మ్యారేజ్కి స్వతహాగా నీతా అంబానీ వచ్చి ఇన్వైట్ చేసిందనమాట. వారణాసికి వచ్చి మీరు వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో చేయాలి అనేసి. ఆ వీడియో మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది, ఒకసారి కొట్టి చూడండి. నేను కూడా ఆ షాప్కి వెళ్ళాము, అంతకుముందు ఆల్రెడీ వెళ్ళాను. ఆ వీడియో మీకు పెడతాను, చూడండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి వారణాసికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బనారస్ టమాటో చాట్ మాత్రం ఖచ్చితంగా తినండి. మేమైతే కొద్దిగా ఈ బయట ఇంకా అక్కడ కూడా చాట్ నచ్చలేదు అనేసి ఇక్కడ పక్కన ఒక ఫ్రైడ్ రైస్ను దోశ తీసుకున్నాము, పరోటా తీసుకున్నాము. నాకు అంతగా అనిపించలేదు. ఆ బియ్యం కూడా ఇక్కడ మనలాంటి బియ్యం అనేది దొరకదు అనమాట, చాలా లావుగా ఉంటుంది. చూడడానికి బాస్మతి రైస్ లాగా అనిపిస్తుంది, కానీ అది చాలా అంటే కొద్దిగా రేషన్ బియ్యం లాగా అనిపించింది. టేస్ట్ కూడా మనంతగా అనిపించలేదు. ఇంకా వాళ్ళ స్టైల్లో యూపీ స్టైల్లోనే కదా అండి చేసేది, ఇంకా అంతగా తెలీదు. ఇంకా ఆకలి అవుతుంది కదా అనేసి ఏదో హాఫ్ 2 తీసుకున్నాం అనమాట. ఇంక కొద్దిగా తినేసి ఇంకా బయలుదేరాము. అప్పటికే టైం అయిపోతుంది, 9:30 అట్లా అయింది. ఇంకా లేట్గా వచ్చాం కదా అనేసి. ఇక్కడ చూసారా ఈ పెద్ద పెద్ద బిందెలు అనమాట. ఈ బిందెలలో బిర్యానీ అనమాట, బిర్యానీ అమ్ముతున్నారు. ఈ షాప్ కూడా మన సౌత్ వాళ్ళు పెట్టారు అనేసి చెప్పారనమాట. ఇక్కడ ఒక అతను వాళ్ళ బ్రదర్ బయట ఉంటున్నాడు అనేసి ఆయన ఒక షాప్ ఓపెన్ చేశారు, బిర్యానీస్ అనేసి చెప్పారు కొంతమంది, సౌత్ వాళ్ళదే అనేసి. కానీ నేనైతే టేస్ట్ చేయలేదు, ఇంకోసారి వస్తే టేస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఒకసారి నేను మళ్ళీ వెళ్ళానమాట గదోలియాకి షాపింగ్కి. మా అత్తయ్య రిటైర్మెంట్ ఉందని శారీ కొందామనేసి వెళ్ళాను. ఇగో ఈ చాట్ అనమాట, బందర్ చాట్ అంటారు, వారణాసి బందర్ చాట్ అంటారు. ఇక్కడ చాలా మంది ఉంటారు, అసలు ఫుల్ రష్ ఉంటారు. ఇగో ఇక్కడ అన్ని లిస్ట్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. మేమైతే చాలా ఐటమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే టమాటో చాట్ అయితే ట్రై చేసామన్నమాట. ఇగో ఇతనే అనమాట, ఇక్కడ నుంచి చేస్తారు. మేము లోపల ఉన్నామన్నమాట. ఇక్కడికి అనమాట మేము కూర్చున్న ప్లేస్లోనే నీతా అంబానీ వాళ్ళు వచ్చేసి కూర్చొని అన్నీ ట్రై చేసింది తను. అసలు దగ్గర ఉండి మరి ఆయనని ఇన్వైట్ చేసింది అనమాట. మీరు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి కొట్టండి, కనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మేము దహి వడ అని అంటే దీన్ని ఏమంటారు, అదే గోల్కప్ప అంటారు. మన దగ్గర ఏమో పానీపూరి అని ఎక్కువగా అంటాం కదా, వీళ్ళ దగ్గర గోల్కప్ప అంటారు. ఇంకా ట్రై చేద్దామనేసి ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాము, తీసుకుంటా ఉన్నాం అనమాట. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. దహి పూరి అనేసి అన్ని ఐటమ్స్ బాగున్నాయి. మేమైతే ఒక 4 ఐటమ్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి 50, 60, 30లో కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడికి దర్శనానికి వచ్చి మళ్ళీ గంగా హారతి చూసుకున్న తర్వాత అందరూ ఒకటేసారి బయటికి బయలుదేరుతారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి షాప్ దగ్గర బయట రోడ్డు మీద కూడా కూర్చొని మరీ తింటూ ఉంటారు. ఎందుకంటే దానికి ఎదురుగా మన తెలుగు వాళ్ళది ధర్మశాల ఒకటి ఉందన్నమాట, హరిశ్చంద్ర ధర్మశాల అనేసి. మీరు ఆ ధర్మశాల చూసారంటే దాని ఎదురుగా షాపే ఈ షాప్ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది చూడండి. ఖచ్చితంగా బనారస్కి వస్తే ఈ చాట్ తినండి, బనారస్ పాన్ తినండి, మళ్ళీ ఇంకా మలాయ్ అనేది ఒకటి ఉంటుంది, అది తినండి. బనారస్ శారీ తీసుకొని వెళ్ళండి, తప్పకుండా తీసుకోండి. ఇంకా అది వేరే వీడియో చూపిస్తాను. ఇంకా నా ఛానల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్. ఇంకా నేను ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అనమాట. నెక్స్ట్ వీడియో పెడతాను. ఉంటానండి, బాయ్.